తెలంగాణలో సవాళ్ల రాజకీయం కొనసాగుతోంది. ఈసారి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. మహిళలందరం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వస్తాం, నెలకు 2500 ఎందుకు ఇవ్వడం లేదో చర్చిద్దామన్నారు కవిత. తులం బంగారం, పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని రంకెలేస్తున్నట్టుగా కనబడుతోంది. నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మేము మహిళలు అందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదో, ఎందుకు తులం బంగారం ఇస్తలేదో, ఎందుకు 2000 నుంచి 4000 చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేమో అమాయకులు కాదు. మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.